నేను పట్టుకొని వస్తాను అవి. ఇదిగోండి చూడండి, ఇప్పుడే జారింది ఇక్కడ. ఇదే పాతాళ గంగ. అవుట్ వచ్చేసి ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలి. ఇళ్ళకై వీళ్ళు పేర్లు పెట్టుకున్నారు తప్ప ఆ పేరు తగ్గట్టు ఇక్కడ ఏం లేదు. ఏం నాకేం మాయలేం కనిపించలేడా. మనకు వచ్చేసి యూట్యూబ్ నుంచి సర్వే పంపించారు. ఈ సర్వేలో 4.7% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. 95.3% జస్ట్ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయలేదు. అందుకే ఎవరైనా ముందుగా ఛానల్లోకి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే మరిన్ని వీడియోలు మీకోసం చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇది వచ్చేసి పార్ట్ 2. ఇంకా మీలో ఎవరైనా కానీ పార్ట్ 1 చూడకుంటే కింద మన ఛానల్ డిస్క్రిప్షన్ కింద పార్ట్ 1 లింక్ ఇచ్చాను. ఎవరైనా కానీ చూడాలనుకుంటే పార్ట్ 1 వెళ్ళి చూడండి. పార్ట్ 1 చూడకుంటే పార్ట్ 2 అర్థం కాదు. ఓకే అండి, ఇంక ఎంజాయ్ చేయండి వీడియో. చూడండి, నెక్స్ట్ పాతాళ గంగకి వెళ్దాం. ఇది వచ్చేసి మనం కోట్లింగాలకు వెళ్ళాం కదా, అది రిపేర్లో ఉంది. కానీ మీకోసం ధైర్యం చేసి పోయొచ్చాను. పదండి. వాటరా ఫ్యానా? వాటరా? పాతాళ గంగ పారుతుంది అసలు. చూడండి, ఇదే పాతాళ గంగ. చూడండి సౌండ్ అసలు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం. దేవుళ్ళు ఎప్పుడు ఇట్లా కొండ పర్వతాలలో చాలా దూరం వెలుస్తారు. అది ఎందుకు నాకు కూడా అర్థం కాదు, అని చాలా బాగుంది. ఇదే పాతాళ గంగ వచ్చేసి భూమిలో నుంచి వస్తాయి, లోపల నుంచి ఇక్కడ శివుడి ఆకారంలో ఉన్నాయి శివలింగం. ఎనీ టైం పారుతాయి అనుకుంటాను. నీళ్ళు లోటు ఎంత ఉందో తెలియదు. రావడం వెళ్ళాలంటే మనం వెళ్ళడం వర్షం పండుగకు మొత్తం వస్తాయనుకుంటా. దేవుడు వెళ్ళి చేసి వెళ్ళి బాగుంటుంది. వెళ్ళాలంటే ఖచ్చితంగా పాతాళానికి రాండి. చూడండి, ఇక్కడ శివుడు ఉన్నాడు. ముక్కో శివుడికి నిరంతరం మాట వస్తూనే ఉంటాయి. చూడండి, లైట్ వేయలే వాళ్ళు, లైట్లు వేస్తారు మామూలుగా. వేడైతే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. వేడైతే చాలా ఎక్కువ ఉంది. దానివల్ల ఇక్కడ ఉన్నాము. చల్ల గాలి వస్తుంది. చూడండి అసలు ఆ కొండలు సూపర్ అసలు. నెక్స్ట్ వచ్చేసి మాయామందిరం. పదండి వెళ్దాము, ఎలా ఉందో చూద్దాము. మాయామందిరానికి మాయాదేవత పోతుంది ఇక్కడ నడుచుకుంటా.
శివుడు కోపన్నాడు, నువ్వు అన్నింట్లే నువ్వు ఉన్నిస్తావా రాణిస్తావా అని. దానికి కోపన్నాడు శివుడు, అంతే ఇంకా. ఇదిగోండి చూడండి, ఇప్పుడే జారింది ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలా చాలా. అదండి వెళ్దాం, చూసుకొని పో. నేను పట్టుకొని వస్తారు అవి, ఇట్లాంటివే చేయాలా. అంతేలే. ఇదిగోండి మాయా మందిరం, ఆడుందో ఏమో ఈ మాయా మందిరం. మాయా మందిరం చూసి పోదాం. ఏ ఇంకేమన్నా చూసాయి, ఇంకేం లేవా? ఇంకేం లేవు. చూడండి ఇదే మాయ మందిరం. ఏముందో మాయ నాకు తెలియదు ఈడ అసలు. చూడండి ఒకసారి లైట్ కిటికీలా దగ్గర చూడండి, కాలు కట్ ఏలు కట్ అయింది సరిగ్గా. ఇదిగోండి ఇక్కడ ఏం చేస్తాం, మామూలుగా ఇట్లాంటివన్నీ జరుగుతూ అంటే వచ్చినప్పుడు పట్టించుకోకూడదు. పదండి ఇంకా. మొత్తానికైతే అన్నీ అయిపోయినాయి, చూసేసాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా బయటికి వెళ్దాం. ఈ సింబల్స్నే లేకుంటే ఇంకా మనం అసలు వెళ్ళలేము బయటికి. యాగ్రోలో పోతే ఎట్లా వస్తాము, ఇక్కడే తిరుక్కుంటుంటాం రోజంతా. పదండి మనం వెళ్దాం. రాసినారు కదప్పా అవుట్, వచ్చేసి ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యం మనకి. చేసి అవుట్. అవుట్ అనేది కానీ పోతానే ఉన్నాం, బయట పోయి దావే రాకుంటుంది. ఎటు వెళ్తావో ఏమో మాకే ఇట్లా అవుట్ అని ఉన్నాయి. మొత్తానికైతే వీడియో వచ్చేసి ఇంతే. ఇక్కడ వచ్చేసి ఒకటి పాతాళగంగా, నెక్స్ట్ కోట్లింగాలు, అంతే. ఇవి రెండే బాగున్నాయి. మాయా మందిరం ఉంటాయి, ఇవన్నీ వేస్ట్. ఇక్కడ ఉండేవి ఆడ ఉంటాయి. ఏమంటే మనం పోవాలని చెప్పి అలా పేరు రాశారు. ఇది వచ్చేసి వీడియో ఇక్కడ సూపర్ ఉంది. ఎవరైనా ఫోటోలు తీసుకోవాలంటే ఇక్కడ వస్తారు ఫోటోలు తీసేవాళ్ళు. మామూలుగా వీకెండ్ డేస్లో ఉంటారు, ఇప్పుడు ఉండరు. మీరు చేయాల్సింది ఒక్కటే, సబ్స్క్రైబ్. ఎవరన్నా కొత్తగా ఛానల్లోకి వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. మీకు నచ్చితే మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మీ నుంచి నేను కోరేది అంతే. నేను ఇంత రిస్క్ చేసి వెళ్తున్నది నా కోసమే. మీరు అనొచ్చు నీకేప్ప వ్యూస్ వస్తాయని, నా కోసమే. కానీ నేను చూడడంతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను. దానికన్నా మీరేం నాకేం అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అంతే మీరు చేయాల్సింది. ఓకే బాయ్. లోపలైతే ఒకసారి జారి పన్నాను చూడండి, ప్యాంటుకి బురద, కాలుకి వచ్చేసి ఇక్కడ చిన్న దెబ్బ తగ్గింది. ఇక్కడ రాండి చూద్దరు, చూడండి దగ్గర పెట్టద్దు. ఇదండి ఇది ఇక్కడ కట్ అయింది గోరు. మామూలుగా ఇంకా ఇట్లాంటివి తగులుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. ఓకే ఉంటాను.